నమస్తే, నేను మీ హరిత. అభివృద్ధి ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. చరిత్ర ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించదు. హైదరాబాద్లో గత 2 దశాబ్దాలుగా మనం చూసింది వెస్ట్ హైదరాబాద్ ప్రస్థానం. ఐటీ టవర్లు, గ్లాస్ బిల్డింగ్లతో హైదరాబాద్ ముఖ చిత్రాన్ని వెస్ట్ హైదరాబాద్ మార్చేసింది. నిజమే, కానీ ఇప్పుడు కాలం మారింది, ఆ దిశ మారింది. హైదరాబాద్ ఆశలన్నీ ఇప్పుడు ఒకే దిక్కును చూస్తున్నాయి. అదే ఈస్ట్ హైదరాబాద్. ఒక సిటీకి ఊపిరి దాని రవాణా వ్యవస్థ. అదే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ గుండె చప్పుడిని పెంచుతోంది. విజయవాడ హైవే NH65, వరంగల్ హైవే NH163, బెంగళూరు హైవే NH44. ఇలా దేశంలోని ప్రధాన సిటీల్ని కలుపుతూ ఈస్ట్ హైదరాబాద్ ప్రపంచంతో కనెక్ట్ అవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల ఈ 8 లేన్ల అద్భుతం. అయితే అసలు గేమ్ చేంజర్ ఇంకా ముందుంది. అదే రీజనల్ రింగ్ రోడ్. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తూర్పు ప్రాంతం రేపటి లాజిస్టిక్స్ క్యాపిటల్ గా మారుతోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక గంటల ప్రయాణం కాదు, నిమిషాల పని. ఇది కేవలం జర్నీ కాదు, ఇది గ్లోబల్ యాక్సెస్. ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ ఫార్మాసిటీ HPC ఇక్కడే ఊపిరి పోసుకుంటోంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు నేషనల్ హైవే NH163 పక్కల ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. సెమీ హై స్పీడ్ రైల్ RRTS హైదరాబాద్, వరంగల్, విజయవాడ మధ్య సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ఇది పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్. వరంగల్లోని మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీనికోసం నిధులు కూడా కేటాయించారు. ఇది పూర్తయితే వరంగల్ నుండి కమర్షియల్ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఖాజీపేటలో వ్యాగన్ తయారీ లేదా రైల్వే తయారీ యూనిట్ పనులు జరుగుతున్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల్ని పెంచుతుంది. హైదరాబాద్ వరంగల్ కారిడార్ అభివృద్ధిలో బీపీ నగర్ ఎయిమ్స్ అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి వైద్యాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ రాకతో బీబీ నగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. వరంగల్ సమీపంలోని గీసుకొండ వద్ద ఏర్పాటు చేసిన ఈ పార్క్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్